నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. విద్య ద్వారానే సమాజంలో గౌరవము గుర్తింపు ఉంటుందని, విద్య కేవలం మార్కులు సాధించేందుకే కాదని, ఉన్నత విలువలు పెంపొందించుకోవడానికి విద్య దోహదపడుతుందని, విద్యార్థులు భవిష్యత్ తరాలకు మార్గదర్శులుగా నిలవాల్సిన అవసరం ఉందని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకాంక్షించారు. శనివారం పట్టణంలోని శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల నిర్వహించిన గణిత విజ్ఞాన మేళా సాంస్కృతిక మహోత్సవాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, జ్ఞానానికి పవిత్రమైన గుర్తింపు ఉందని, ప్రపంచంలో ఏదీ లేదని, విద్య కేవలం మార్కులు సాధించేందుకు కాకుండా ఉన్నత విలువలను పెంపొంచుకోవడానికని పిలుపునిచ్చారు. విద్యార్థులు గుణగణాలను వెలికితీయడంలో ఉపాధ్యాయుల పాత్ర అపూర్వమని ఆకాంక్ష తెలిపారు. భారతదేశంలో పురాణాల నుంచే జ్ఞాన మహాశక్తి నిలిచిందని, వేదాలు పురాణాలు మనిషి నడవడికను తీర్చిదిద్దాయని ఆమె గుర్తు చేశారు. ఆర్యభట్ట, చరక, సుశ్రుత, ఆదిశంకరాచార్య, రామకృష్ణ పరమహంస వంటి మహనీయుల జ్ఞానానికి కొత్త దిశలు చూపారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. కార్యక్రమంలో అతిథులు శారదా విద్యాపీఠం అందిస్తున్న విద్యా విధానాలను అభినందించారు. విద్యార్థులు ఆలపించిన ప్రార్థనా గేయము, శాంతి మంత్రము ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డిఈఓ జనార్దన్ రెడ్డి, మంత్రి తనయుడు ఫయాక్, విద్యాభారతి సంఘటనా కార్యదర్శి కన్నా భాస్కర్, సరస్వతి విద్యాపీఠం సమితి అధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి, పాఠశాల కమిటీ వసుంధరాదేవి, ప్రధానోపాధ్యాయులు వెంకటకృష్ణయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. Thank you for watching Agni 24 Talks.